కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని 7 రోజుల కన్నబిడ్డను విక్రయించిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్కు చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. గర్భవతి అయిన ఆ యువతిని వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టబోయే బిడ్డని ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది మధ్య వ్యక్తులను ఆశ్రయించింది. పుట్టబోయే శిశువుని విక్రయించాలని చెప్పారు. అందుకోసం యువతిని ఒప్పించారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో వారం రోజుల కిందట ఆ శిశువు పుట్టింది. 12 మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంకు చెందిన ఓ దంపతులకు 6 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. కరీంనగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాలును కొనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో విచారణ చేపట్టే బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 15 మందిపై కేసు నమోదు చేసినట్లుగా 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు. మనము మిస్ అయిన బేబీ బాయ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ప్లస్ అమ్మిన వాళ్ళను పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సిడబ్ల్యూసి ముందట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో ఇంకో 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇప్పటివరకు 16 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే హాస్పిటల్ ఏరియాలలో ఇట్లా అంటే యాక్చువల్గా ఆమె పర్సనల్ ఆమెకి బేబీ బాయ్ పుట్టడము, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము, తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్నపిల్లల్ని అంటే ఇల్లీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది, దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా 5.5 lakhs 6 lakhs